హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అందరూ ఇష్టపడే అందరి ఇంట్లో తప్పకుండా తయారు చేసుకునే బూందీ లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో కప్పున్నర శనగపిండి, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. బ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని బూందీలా వేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని 1.5 కప్పుల శనగపిండిని తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పుల షుగర్ని వేసుకోవాలి. దీనిలో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకుని పాకం పట్టుకోవాలి. ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత బూందీని వేసుకుని కలుపుకోవాలి. అలాగే కొంచెం బూందీని ప్రక్కన ఉంచుకోవాలి. ఇలా బూందీని మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇలా ముందుగా ప్రక్కరుంచుకున్న బూందీని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చల్లారిన దానిలోనికి గ్రైండ్ చేసుకున్న బూందీ పొడిని వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్, నెయ్యిలో దోరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకోవాలి. చివరిగా కొంచెం పచ్చకర్పూరం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకుని బూందీ మొత్తాన్ని కవర్లోనికి వేసుకోవాలి. ఇప్పుడు కవర్ని టైట్గా చుట్టుకుంటూ లడ్డు వచ్చేంత వరకు చుట్టుకోవాలి. లడ్డూని చుట్టుకున్న తర్వాత కవర్ని నెమ్మదిగా రిమూవ్ చేసుకోవాలి. కవర్ని రిమూవ్ చేసిన తర్వాత మెల్లగా ఒకసారి చేత్తో వత్తుకోవాలి. చూసారు కదండి, ఎన్ని కేజీల లడ్డూలనైనా సరే ఈజీగా చేసుకోవాలి అనుకుంటే మేము చెప్పే ఈ కొలతని పాటించండి. మీరు మొదటిసారి ట్రై చేసినా సరే మీకు చాలా పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.